లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. గానే పోతాను. ఏ తొందరపాటు చేసినా సరే కక్ష సాయి ఈరోజు అనుకుంటారు నేనేదో మీనాక్షి నాయుడు గారి మీద కక్ష సాధిస్తున్నాను, నేనేదో సాయి ప్రసాద్ మీద కక్ష సాధిస్తున్నాను. లేదు సార్, నేను ప్రజల వైపున ఉంటాను అంతే. అంతకు మించి నాకు ఏ కక్షే ఉండదండి ఎవరి మీద. ప్రేమించారా మీరు? నేను ప్రేమిస్తాను సార్. సార్ ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి అంతే తప్ప నాకు అంతకు మించి ఏమీ తెలియదు. అంతకుమించి నేను ఎక్కువ ఆలోచన చేయను వ్యక్తి గురించి. ఇప్పుడు సాయి మీనాక్షి నాయుడు గారు అంటే ఆయన మా కూటమిలో ఉన్నటువంటి పెద్ద మనిషి అంతే తప్ప నాకు అంతకుమించి ఎక్కువ ఆలోచన చేయను ఆయన గురించి. కానీ నేను ప్రజల వైపు నుంచి నిలబడతాను, ప్రజల గురించి మాట్లాడతాను. వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బామర్ది ఆయన వీళ్ళు ఆయన నోటుకొచ్చింది నాతో బురద ఎదులుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నాకేం ఇబ్బంది లేదు. టీడీపీలో 5 వర్గాలు ఉంటే 4 వర్గాలు మీకు అనుకూలంగా ఉంటే మీనాక్షి నాయుడు వర్గం మాత్రం ఎందుకు మీకు వ్యతిరేకంగా ఒక శత్రువులా మారిపోయారంటారు? అంటే నేను వాళ్ళకి లొంగలేదుగా. వాళ్ళు అడిగిన మిగతా వాళ్ళు లొంగాలి. వాళ్ళు ఏం అడగల నన్ను పాపం. వాళ్ళు ఇటువంటివి ఏమి అడగల. వాళ్ళు ఎవరు ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు రాజకీయాలు వాళ్ళు మామూలు రాజకీయాలు చేస్తారు అంతే తప్ప నాకు అది చేయాలి ఇది చేయాలని నువ్వు నేను చెప్పిన చోట గొంతెమ్మ కోరిక తప్పుడు ఆలోచనలు లేవు వాళ్ళకి ఎవరికి. మీరు వచ్చారు ఏదో సాధిస్తారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు కష్టపడి తెచ్చిన మెడికల్ కళాశాల కూడా ఈరోజు నిలబడిపోయింది. పనులు నిలిపేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిలిపేశారు. ఇదేనా సాధించే ప్రగతి? సాయి ప్రసాద్ రెడ్డి గారు కష్టపడి ఒక డిగ్రీ కళాశాల తెలుసు, ఆ డిగ్రీ కళాశాలకి ఇంతవరకే ఆయన భూమి పూజ కూడా చేయకుండా ఉన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా నిలబెట్టేశారు. కమిషన్ల కోసం ఆ కాంప్లెక్స్ నిలబెట్టేశారు. ఇదేనా సాధించే ప్రగతి అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సాధారణంగా బురద జల్లినప్పుడు కడుక్కోవాలి శుభ్రంగా, కడుక్కునే అవకాశం ఇవ్వండి అంత, ఇంకేం లేదు. ఒకటి మెడికల్ కాలేజీకి సంబంధించి అది మెడికల్ కాలేజీ ఇప్పటికి కూడా 40% పూర్తయింది. 60% పూర్తి చేయాలి. ప్రభుత్వాన్ని డబ్బులు మళ్ళీ అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఆలోచనలో 2-3 ఆప్షన్స్ తీసుకుంటుంది. పీపీ మోడల్లో పెట్టుకోవాలా లేకపోతే నార్మల్గా ఇట్లాగే గవర్నమెంట్ దీంట్లో చేయాలా అని ఆలోచన చేస్తా ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 100% దాన్ని పూర్తి చేస్తాం. రెండోది మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించిన నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. 60-40 కుటుంబాల్లో సాయి ప్రసాద్ రెడ్డికి కుడిభుజం కాంట్రాక్టర్, దానికి 33 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అది. దాన్ని ఆయన కొంత పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ మరి ఊహించలేదు, వాళ్ళు ఇంకొకటి ఎమ్మెల్యేగా వస్తారని ఊహించలేదు. ఇప్పుడు నేను ఎలక్షన్లు రాగానే మానేశారు పనులన్నీ కూడా, పనులు చేయట్లేదు. 4 కోట్ల రూపాయలు వ్యాపారస్తులు దాన్ని కట్టినప్పటికి కూడా పనులు పూర్తి చేయట్లేదు. నేను రిపీటెడ్గా అడుగుతాను, పూర్తి చేయండి మాకు డబ్బులు ఇస్తే పూర్తి చేస్తాను. డబ్బులు ఇస్తే వాడు పారిపోతాడు కాంట్రాక్టర్, ఎందుకంటే అంత నాణ్యత లేకుండా కడుతున్నాడు దాన్ని ప్రశ్నిస్తాం 100% దాన్ని పూర్తి చేయమని అడుగుతాం. నాణ్యత పేరు చెప్పి మీకు రావాల్సి నాకేం వాటా వస్తుంది సార్? భలేవాడు సార్, నాకు డబ్బే సార్, నాకు ఆలోచన లేదు, అట్లాంటి పద్ధతులు నా దగ్గర లేవు. మరీ అవ్వాల్సిన ప్రమాణం చేసి చెప్పండి, మీ కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేయండి. ఎటువంటి అక్రమార్జన కోసం నేను తహతహలాడడం లేదు, నీతి నిజాయితీగాని 100 రోజుల పరిపాలన నేను చేశానని చెప్పండి మీ కార్యకర్తల సాక్షి. నేను చెప్పడం, మీరు ఊర్లోకి పోయి కెమెరాలు పట్టుకుని అడగండి అంతే. మీరు ఏ ఆఫీసులో అని అడగండి, ఏ కాంట్రాక్టర్ అని అడగండి, ఎవడన్నా నాకు రూపాయి ఇచ్చినాడా అని ప్లాన్ చేయి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ల కోసం నేను 250 లెటర్లు ఇచ్చాను సార్. లెటర్లు ఇచ్చిన 250 లిస్ట్ మీకు ఇచ్చేస్తాను సార్. పోయి ఎవరికైనా సరే, ఏ ఆఫీసర్కి నేను మా ఊర్లో పోస్టింగ్ కోసమైనా సరే లేదా ట్రాన్స్ఫర్ కోసమైనా సరే దేనికైనా 1 రూపాయి తీసుకున్నట్టుగా నిరూపించండి సార్. 250 నెంబర్లు ఇస్తాను, మీరు ఫోన్లో మాట్లాడండి. 200 వస్తారు కదా సాధారణంగా. అందరికీ లేదు, ఎవరు అడిగితే ఎవరు నాకు రీజనబుల్గా అనిపిస్తే వాళ్ళకందరికీ లెటర్ ఇచ్చానండి. 1 రూపాయి సంపాదించలేదు, నేను 1 రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర. కాబట్టి క్రాస్ చెక్ చేసి పోనీ ఈ ఊర్లో నేను ఛాలెంజ్, నేను వద్దు, మీరు సామాన్య మానవుడిగా కెమెరాలు తీసుకుపోయి అడగండి. ఎవరినన్నా దగ్గర 1 రూపాయి తీసుకున్నట్టు కానీ, ఎవరినన్నా వేధించినట్టు కానీ, ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఎక్కడన్నా కమిషన్ అడిగినట్టు కానీ, వ్యాపారంలో లావాదేవీలు అడిగినట్టు కానీ నిరూపించండి. నేను ఈరోజే రాజీనామా చేస్తాను, ఏమనుమానం లేదు దాంట్లో. సో దాన్ని సార్ వాళ్ళ మీద దొంగ ప్రమాణాలు చేయాల్సిన అవసరం, ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను. అదే ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, అదే మాట్లాడి చెప్తాను. ఒకటే వినిపిస్తోంది, గతంలో గరుసు ట్రాక్టరు 3,000 రూపాయలు 5,000 అయింది. గతంలో ఇసుక ధరలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉచితం ఇసుక అంటుంటే ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ రెట్టింపైన ధరలు ఎక్కడికి పోతున్నాయి, డబ్బులు అంతా ఎవరి జోబుల్లో పోతున్నాయి అనేది ఒక ఆరోపణ మీ పార్టీ నుంచే వస్తుంది. సాధారణంగా మీరు చెప్పింది రెట్టింపు అయినాయి అనేది అవాస్తవం.
ఇసుక అనేది దొరకట్లేదు. వర్షాలు పడి నీళ్లు విపరీతంగా వచ్చిన తర్వాత ఇప్పటికే మన రీచ్లు మూసేస్తున్నాం. బాగా స్కేర్సిటీ ఉంది. స్కేర్సిటీ ఉన్న తర్వాత అక్కడక్కడ దొరికే నదిలో కాకుండా ఆ పక్క ఈ పక్క దొరికేటువంటి ఇసుక వల్ల కొంత డిమాండ్ పెరిగి ఉంటుంది. అంతే, అంతమించి వాస్తవం లేదు. ఇక గరుసులు అవి ఇవి అన్నీ కూడా లైసెన్సులు ఉంటేనే మీరు తోలాలి. లైసెన్స్ లేకపోతే తోలడానికి వీలు లేదని నేను శాసించినాను. మీరు కావాలంటే చూడండి, మీరు పోతా ఉండి ఎక్కడన్నా గరుసు తోలుతూ ఉంటే, మీరు పోతా ఉండి ఏదైనా జరుగుతూ ఉంటే మీరు ఆపి ఆ లారీని నీకు లైసెన్స్ ఉందా లేదా అని అడగండి. 100% లైసెన్స్ ఉంటేనే జరుగుతుంది తప్ప. కెమెరా రెడీ పెట్టిండమ్మా, రేపు పోయేటప్పుడు అడుగుదాము, స్పాట్ లో మనకి ఆధారాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా మీరు చేయాలి సార్. మీరు చేస్తేనే నేను బురద కడుక్కున్నట్టు. లేకపోతే ఊరికే అట్లా ఈ ప్రత్యర్థులు ఏదో ఒకటి మన మీద చల్లేసి వెళ్ళిపోతే ఇక మనం అయ్యో ఇదేదో బాధపడ్డ కూర్చునే పని కూడా కాదు. 100% అయితే ఇంకోటి గట్టిగానే చెప్పారు ఇంత అన్ని సమాధానాలు మీరు. మరి సాయి ప్రసాద్ గారు చేసిన డిగ్రీ కళాశాల పరిస్థితి ఏంటి అసలు? సరే, డిగ్రీ కళాశాలకు సంబంధించి ఈ ఇయరే సార్ దాన్ని మూసేసే పరిస్థితి వచ్చిందండి. అంటే అద్దె భవనంలో ఉంది. మూసేసే పరిస్థితి వస్తే దాంట్లో ఆన్లైన్లో కూడా డిగ్రీ కళాశాలను పెట్టలేదంటే రాత్రికి రాత్రి నేను కమిషనర్ గారికి, లోకేష్ బాబు గారికి, వాళ్ళ పిఏకి అందరికీ మెసేజ్లు పెడితే నేను రెస్పాండ్ అయినా. రాత్రి 11:30-12 గంటలకు కూడా లోకేష్ బాబు గారు రెస్పాండ్ అయినారు, కమిషనర్ గారు రెస్పాండ్ అయినారు. దాన్ని రీస్టోర్ చేశాం. అంటే అడ్మిషన్ల వరకు రీస్టోర్ చేశాం. మేము రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఆయన అత్యవసరంగా చేయాల్సిన అంశాలు ఏవి అని అడిగితే ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వండి అని కూడా పెట్టామండి. అవి వస్తే తప్పనిసరిగా ఆ భవనానికి స్థలాన్ని కేటాయించింది ఆల్రెడీ. అక్కడ దాన్ని బిల్డింగ్ కట్టడానికి వెంటనే ప్రయత్నం చేస్తాం సార్. మొత్తం మీద ఆదోని డెవలప్మెంట్ విషయం అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమేమి చేయాలనుకున్నాం? ఇప్పుడు చూస్తే మనకు రైల్వే ఫ్లైఓవర్ ఒకటి. సార్, నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పాను సార్, రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ఏ పార్టీ అని కాదు, ఆదోనిని అభివృద్ధి చేసే పార్టీ అని నేను లేబుల్ వేసుకొని ప్రజల్లో తిరుగుతా ఉన్నాను. కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావాలి అంటే ఆదోనికి స్పష్టంగా 3 అంశాలు అనేది. ఒకటి మౌలిక సదుపాయాలు సార్, మంచినీళ్ళు సార్. ఏ గ్రామానికి పోయినా ఊర్లో కూడా మంచినీళ్ళు 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి వస్తాయి సార్. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది సార్. మంచినీళ్ళ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేసేటువంటి జలజీవన్ మిషన్ లాంటి కొత్త పథకాలు, అమృత్ లాంటి పథకాలు, ఇంటింటి కొళాయి ఇచ్చే పథకాలు వీటిని చేపట్టాల్సిన అవసరం ఉంది సార్. నేను వచ్చిన వెంటనే కూడా రామ్జలా చెరువు అనే చెరువునంతా కూడా శుభ్రం చేసి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి తోడేసి, అది విషపు నీళ్ళు అని చెప్పేవాళ్ళండి, ఆ నీళ్ళన్నీ బయటికి తోడేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లను పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. అలాగే రోడ్లకు సంబంధించిన అంశం, ట్రాఫిక్ విపరీతంగా ఉంది. మీరు ఇప్పుడు కూడా పోతే ఇంతలా గుంతలు ఉంటాయి సార్. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ల వెడల్పు, పేదవాళ్ళకి ఇల్లు సార్ ప్రధానమైన సమస్య. ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఇల్లు బాగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే జగనన్న కాలనీ పేరు మీద కానీ లేదా టిడ్కో ఇళ్ల పేరు మీద వేలాది ఇళ్ళు కట్టినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎంతో మంది పేదలకు ఇళ్ళు లేవండి. వీటిని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని చేసుకుంటే తప్ప ఈ ఊర్లో అభివృద్ధి కనిపించదు. పని మొదలు పెట్టినాం, ఎమర్జెన్సీ వర్క్ కోసం అని కొంత పని మొదలు పెట్టినాం. చిన్న చిన్న ఫండ్స్ వస్తూ ఉన్నాయి. వీటిని